విశాఖలో ఓ కార్పొరేటర్ తన తండ్రి రాజకీయ భవిష్యత్తు కోసం పొలిటికల్ స్టంట్ చేశారు. వైసీపీ మేయర్పై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన ఆ నేత స్థాయి సంఘం ఎన్నికల్లో జలకిచ్చి తండ్రిని మించిన తనయ అనిపించుకున్నారు. ఆ కార్పొరేటర్ ఓటుతోనే కూటమికి విశాఖ మేయర్ పీఠం దక్కింది. కానీ ఆమె ఓటింగ్కు దూరంగా ఉండడంతోనే ఇటీవల జరిగిన స్థాయి సంఘం ఎన్నికల్లో ఒక స్థానాన్ని ఎన్డీఏ కోల్పోయింది. ఇంతకీ ఎవరా కార్పొరేటర్, ఏంటా లెక్క? ఆమె ఓటు జీవీఎంసీ రాజకీయాలను ప్రభావితం చేస్తోందా? వాట్స్ ది స్టోరీ? ఉమ్మడి విశాఖ జిల్లాలో 16 ఏళ్ల రాజకీయ జీవితం. ప్రజారాజ్యం, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఇలా 4 పార్టీలు. ఎమ్మెల్యే, ఎంపీ, శాసనసభ్యుడు ఇలా 3 సార్లు ఎన్నికల్లో విజయాలు. అటు కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ కొద్దో గొప్పో పలుకుబడి సంపాదించుకున్న నేత ఎవరైనా ఉన్నారంటే టక్కున గుర్తొచ్చే పేరు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. ఇప్పుడు ఈ నేతతో పాటు కూతురు ప్రియాంక అంశంపై విశాఖ జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో భీమిలి వైసీపీ అభ్యర్థిగా ఓటమి తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉంటానని అవంతి శ్రీనివాస్ ప్రకటించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అవంతి కూతురు ప్రియాంక జీవీఎంసీ వైసీపీ కార్పొరేటర్ గా గెలిచినా ఫ్యాన్ పార్టీ మేయర్ పై అవిశ్వాసం పెట్టినప్పుడు రాజీనామా చేసి కూటమికి అనుకూలంగా ఓటు వేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. తండ్రి ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేసినా కూతురు మాత్రం ముందుగా అలా చేయలేదు. దీంతో అవంతి కూతురు ఫ్యాన్ పార్టీలోనే కొనసాగుతారని అప్పట్లో చాలా మంది నేతలు భావించారు. అయితే వైసీపీ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై కూటమి పార్టీలు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ప్రియాంక తన రాజకీయ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఎప్పుడు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగినా కామ్గా వచ్చి వెళ్లిపోయేవారు. తన పని ఏదో చేసుకుని పోతారే తప్ప ఎందులోనూ వేలు పెట్టేవారు కాదు. అలాంటి ప్రియాంక ఫ్యాన్ పార్టీ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ నెగ్గడానికి అవసరమైన బలం కూటమి పార్టీలకు లేదు. తమ కార్పొరేటర్లను కాపాడుకోవడానికి వైసీపీ బెంగళూరు, కేరళలో క్యాంపులు నిర్వహించింది. అవిశ్వాసం నెగ్గకపోతే పరువు పోతుందన్న భయంతో ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకోవడానికి కొందరు టీడీపీ నేతలు ప్రత్యేక విమానంలో కేరళ వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయమని కూటమి నేతలు టెన్షన్ పడ్డారు. అయితే అప్పుడు అవంతి కూతురు వైసీపీ కార్పొరేటర్ ప్రియాంక సడన్ ఎంట్రీ ఇచ్చి కూటమికి అండగా నిలిచారు. ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేసి అవిశ్వాస తీర్మానంలో కూటమికి అనుకూలంగా ఓటు వేసి మేయర్ పీఠం ఎన్డీఏ వశమయ్యేలా చక్రం తిప్పారు. వాస్తవానికి ఆ రోజు ప్రియాంక ఓటు వేయకపోతే అవిశ్వాస తీర్మానం నెగ్గేది కాదు. మేయర్ పీఠం వైసీపీ నుంచి చేజారేది కాదు. మ్యాజిక్ ఫిగర్ 74కు చేరుకోవడానికి అవంతి కుమార్తె వేసిన ఓటు కూటమికి ఆక్సిజన్ గా మారింది. ప్రియాంక ఓటుతోనే జీవీఎంసీ మేయర్ పీఠం కూటమి ఖాతాలో చేరింది. తెలుగుదేశం కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు విశాఖ మేయర్ అయ్యారు. అయితే వైసీపీ మేయర్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో కూటమికి అనుకూలంగా ప్రియాంక ఓటు వేయడం వెనుక పెద్ద కథే ఉందని విశాఖలో ప్రచారం జరుగుతోంది. తన తండ్రి రాజకీయ భవిష్యత్తు కోసమే అలా చేశారని చర్చ సాగుతోంది. అవంతి శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా పనిచేసిన నేత పాలిటిక్స్ లో లేకపోతే గుర్తింపు ఉండదు. ఐడెంటిటీ క్రైసిస్ ఇబ్బందికర పరిణామంగా మారుతుంది. దీంతో అవంతి ఆ మధ్య కూటమిలోని ఓ పార్టీలో చేరాలని ప్రయత్నించారు. కానీ అటు నుంచి సానుకూల స్పందన రాకపోవడం ప్రియాంకకు ఆగ్రహం తెప్పించిందని అంటారు. అవిశ్వాస తీర్మానంలో కూటమికి సాయం చేసినా తన తండ్రిని కూటమి పట్టించుకోకపోవడం ఈ కార్పొరేటర్కు బాధ కలిగించిందని అంటారు. అందుకే కూటమికి చిన్న ఝలక్కివ్వాలని అనుకుని ఇటీవల జరిగిన జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో ఓటింగ్కు దూరంగా ఉన్నారని విశాఖ జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక్కడ మరో విషయాన్ని గమనించాలి. గతేడాది జరిగిన స్థాయి సంఘం ఎన్నికల్లో కూటమి మొత్తం 10 స్థానాలు గెలుచుకుంటే ఈసారి ఒక సీటులో ఓడిపోవడంతో అది వైసీపీకి దక్కింది. స్థాయి సంఘం ఎన్నికల్లో అవంతి కూతురు ప్రియాంక ఓటు వేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అంటారు. తన ఓటు విలువ ఏంటో కూటమి పార్టీలకు ప్రియాంక పరోక్షంగా చెప్పారన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇదంతా తండ్రి రాజకీయ భవిష్యత్తు కోసమే కూతురు ఎత్తుగడలు వేశారన్న గుసగుసలు విశాఖలో వినిపిస్తున్నాయి. తనకు జన్మను మాత్రమే కాకుండా పొలిటికల్ బర్త్ ను ఇచ్చిన తండ్రి రుణాన్ని కూతురు ఇలా తీర్చుకోవడంలో తప్పులేదని అవంతి అనుచరులు అంటున్నారు. ఈ పరిణామం తర్వాతైనా అవంతి శ్రీనివాసరావును చేర్చుకునే విషయంలో కూటమిలోని ఆ పార్టీ ఏం చేస్తుందో చూడాలి.